పెద్దపల్లి మందని పట్టణంలోని పోచమ్మవాడ మల్లేపల్లికి చెందిన రైతులు నీళ్లు లేక పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి అని వెంటనే చివరి ఆయకట్టుకు సాగునీళ్లు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీరు తండ్లాట మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు కన్నాల ప్రాజెక్టు నీరు అందక అటు ఎస్ఆర్ఎస్పీ గుండారం రాక పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయని వారు వాపోయారు. పంటలకు సరిపడా సాగునీరు అందిస్తామని చెప్తేనే తాము పంటలు సాగు చేస్తామని తీరా ఇప్పుడు సాగునీరు ఇవ్వకపోతే తమ అప్పుల పాలై రోడ్ల మీద పడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీళ్ళు ఇచ్చే వరకు ధర్నాను విరమించేది లేదంటూ పట్టుబట్టారు. కరెంటు మోటార్ పారకం బొక్కల వాకు ఉంటుంది. కలెక్టర్లు వ్యవసాయం చేసిన ఇదివరకు 20 ఏళ్ళ నుంచి నాకు పొలం అనేది ఎప్పుడైతే ఉల్లారిపోలేదు. ఒకసారి ఎప్పుడో ఒక 15 ఏళ్ల కిందట రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కరెంటు చక్కగా అప్పుడు ఉల్లారిపోతే మళ్ళీ ఇప్పుడు వాటర్ లేక ఉల్లారిపోతుంది. కానీ డీలీ రోజు 1000 రూపాయలు డీల్ వచ్చినా ఒక దొయ్యదట్టలేదు. కరెంట్ ఉన్నప్పుడు నీళ్ళు వస్తలేవు, నీళ్ళు ఉన్నప్పుడు కరెంట్ వస్తలేదు. మాకు ఏ ప్రాజెక్టులో నీళ్ళు మాకు ఈ గుండారం ఉన్నా నీళ్ళు వచ్చేది. గుండారం ఒక్క రోజు ఇస్తే సాయంత్రం వరకు మా ఈ మంచి దాకా తెగింది. గుండారం ఇస్తే పొద్దున ఇస్తే తెల్లరి వరకు